ఉదయపు చల్లగాలి ఆశీర్వాదమై తాకుతుంటే, పాఠశాల ముంగిట ప్రశాంతత ప్రార్థనలా నిలుస్తుంటే, చిన్న చిన్న చేతులు కలిసి పశువుల పాక కట్టే వేళ మట్టి కన్నా మృదువైన హృదయాలు రూపం దాల్చుతాయి. పూలు, గడ్డి, దీపం ప్రతి దానికి ఓ మాటుంది. మౌనంగా నిలిచి మనకి మార్గం చూపుతుంది. పసిపాప నవ్వుల్లో స్వచ్ఛత అర్థమవుతుంది. కేరింతల మధ్య జీవన పాఠం వినిపిస్తుంది. ఉపాధ్యాయురాలి చూపు, మాటల కాంతితో ఆ పశువుల పాక ఓ కథలా మెల్లగా తెరుచుకుంటుంది. ఇది కేవలం అలంకారం కాదని చెబుతూ, ప్రతి అంశం ఓ సందేశమని మనసుకి చేరుతుంది. ఆ ప్రాంగణంలో కాలమే శ్వాస ఆపిన వేళ, చిన్న చేతులు పూర్తి చేసే ఆ పశువుల పాకలో దేవుడి కన్నా ముందు నిలిచేది పిల్లల అమాయకత్వం. అది నేర్పే ప్రేమ, అది పలికే కృప. ప్రేమను నేర్పే పాఠం, కృపను తెలియజేసే జీవితం. గుడ్ మార్నింగ్ ప్రవీణ మ్యామ్. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న మ్యామ్. ఇలా వచ్చారేంటి? సో ప్రతి సంవత్సరం మీరు క్రిస్మస్ స్క్రిప్ట్ తయారు చేస్తారు కదా, ఈ సంవత్సరం క్రిస్మస్ స్క్రిప్ట్ మా పిల్లలతో తయారు చేయించండి. ఎందుకని మ్యామ్? అంటే సిబిఎస్ఈలో ఆర్ట్ ఇంటిగ్రేషన్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా, సో ఈ ఇయర్ మా పిల్లలే స్క్రిప్ట్ తయారు చేస్తారు. అలాగే మ్యామ్, తప్పకుండా ఈరోజే స్టార్ట్ చేసేద్దాం. మధ్యాహ్నం పంపించేసేయండి, పిల్లల్ని చక్కగా చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, నాకు ఒక చిన్న డౌట్ మ్యామ్. ఏంటి? మన క్లాస్లో చాలామంది ఆర్ట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా మ్యామ్, కానీ ఈ పని చేయడానికి మీరు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి. ఏంటి మ్యామ్ అవి? ఈ క్రిస్మస్ సందేశం అంతా మీ జీవితాల్లో జరిగిన రకరకాల సంఘటనలో ఉంది. మ్యామ్, అంత గొప్ప సందేశం మా జీవితాల్లో ఏముంది మ్యామ్? తెలుసుకోవాలనుందా? చూద్దాం పదండి. ఏంటి చెప్పు. మరి స్కూల్లో షేరింగ్ అని మ్యామ్ ఏదో ఒకటి తెమ్మన్నా. వంట చేస్తున్నావు, కొంచెం దూరం జరుగు, వెంట్రుకలు పడతాయి. అరే విను. చెప్పు, వింటున్నా. స్కూల్లో షేరింగ్ అని మ్యామ్ ఏదో ఒకటి తెమ్మన్నారు. అందరు తెస్తున్నారు, నేను కూడా ఏదో ఒకటి తీసుకెళ్తా. షేరింగ్ అంటావు, రోజు ఏదో ఒకటి తీసుకెళ్తూనే ఉన్నావు కదా. మనకి ఈ నెలలో పండుగ ఉంది కదా, ఖర్చులు ఉన్నాయి కదా, అర్థం చేసుకోమ్మా. పెద్ద పిల్లవే కదా, నువ్వు అర్థం చేసుకో. ఏమైందమ్మా? మ్యామ్ క్షమించండి మ్యామ్, మీరు చెప్పినట్టు నేనేం తీసుకురాలేకపోయాను. ఎందుకని? నాకు పేదవాళ్ళకి సహాయం చేయాలని, కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు మ్యామ్. వాళ్ళు ఏ పరిస్థితిలో అలా అన్నారో ఒకసారి ఆలోచించు. అయినా నువ్వు సహాయం చేయాలంటే డబ్బుతో మాత్రమే కాదు, ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. దేవుడే నీకు మార్గం చూపిస్తాడు. అలాగే మ్యామ్, థ్యాంక్ యూ.
Good morning, students. Sit down. Are you eagerly waiting for your PT3 results? Yes, ma'am. Okay. Now I will distribute your PT3 papers. Thank you, ma'am. Rohit. Yes, ma'am. మార్క్స్ ఎందుకు తగ్గాయి నీకు? చాలా రోజుల నుంచి చూస్తున్నాను, డల్గా అనిపిస్తున్నావు. కాన్సన్ట్రేట్ మై డియర్. Okay, ma'am. నెక్స్ట్ రోజీ. కీర్తన. టీనా. ఏంటి మీ సంగతి ఏంటి? మార్క్స్ చూసుకున్నారా? మీ పేరెంట్స్ కూడా నాకు కంప్లైంట్ చేస్తున్నారు, ఎప్పుడు మీరు మొబైల్స్లో బిజీగా ఉంటున్నారని. No, ma'am. Look at your marks. Very poor. Any guess? Who is the PT3 topper? No. Now I will call PT3 topper. She is Lasya. Lasya. Welcome and congratulations, Lasya. ట్యూషన్కి వెళ్తారేమో లేదు. అలా ట్యూషన్కి వెళ్ళి ఉంటే మనకి ఎప్పటికీ ర్యాంకులు వచ్చాయి. నెట్లో పేపర్ డౌన్లోడ్ చేసుకుంటే మేము చదువుతాం. అవునరా, నిజమే. అయినా ఎంతసేపులే, మనకి దొరకపోతుందా? దొరికినప్పుడు తన సంగతి చూద్దాం. లోచన, డోంట్ ఫీల్ బ్యాడ్. సో జస్ట్ హాఫ్ మార్క్తోని నువ్వు ఈసారి సెకండ్ ర్యాంక్ వచ్చావు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో సీ మై డియర్ స్టూడెంట్స్, సో మీరు కూడా కష్టపడి చదివి లాస్య, లోచన లాగా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్స్. వస్తుందండి పుస్తకాల పురుగు, చూడండి. షో ఆఫ్ లేడీ. ఏ, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? తన్ని తోసేద్దామా? అడిగితే పడిపోని, మనకేంటి? అది మంచి ఐడియా. ఏ వద్దు, అలా చేస్తే మ్యామ్ ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తారు. నేను రాను. ఎల్వా దా. అసలు ఏ మనుషులు మీరు? అమ్మాయిని మీరు అలా ఎందుకు పడేసేశారు? పాపం కదా, తను చాలా బాధపడుతుంది. సర్లే. అమ్మాయి టాపర్ అని మీ అందరికి జెలస్ కదా, మీరు ప్లాన్ చేసి అలా చేశారు కదా. మాకా జలస్తా? యా మీకే. అంతే లేదు, ఆడుకుంటూ పడిపోయింది తను, కాలు జారి. ఏ లోచన, వాళ్ళు నిన్ను అలా పడేసేసారు కదా, నీకు చాలా దెబ్బ తగిలింది కదా, నీకు వాళ్ళ మీద కోపమే రావట్లేదా? నాకున్న సమస్యలతో పోలిస్తే ఇదంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళంతా నా ఫ్రెండ్సే కదా, అయినా దెబ్బలు తగిలితేనే కదా ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అయ్యేది, మా అమ్మ చెప్పింది. ఓహో, మార్నింగ్ మోరల్ ఇన్స్ట్రక్షన్ పీరియడ్ లో మ్యామ్ చెప్పారు కదా, తోటి వారిని ప్రేమించాలని, అదే కదా ఫాలో అవుతున్నావు. అరే వావ్, ఈ రోబ్లాక్స్ లో 100 పెడితే 500 వచ్చిందా? ఇది వెళ్ళి రోజుకి చెప్పాలి తొందరగా. ఏ రోజీ, మా గ్రూప్ లో ఒక కొత్త డేట్ ఛాలెంజ్ వచ్చింది తెలుసా? అది చేస్తే 10K ఫాలోవర్స్ వస్తారంట. 10K ఫాలోవర్స్? అవును, 10K అంట. చేద్దాం. హలో ఇన్స్టాగ్రామ్ మీన్స్ ఎప్పుడు చూసినా మీ ఇన్స్టాగ్రామ్స్, ఫాలోవర్స్, ఫోటోస్ అవేనా? ఈ మధ్య మీరు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ కూడా పెడుతున్నారంట. మీ పేరెంట్స్ చూసి ఇంకేమైనా ఉందా? ఏంటి చందా నువ్వు ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫాలోవర్స్, బ్లాగ్స్ అన్న వాళ్ళు ఫేమస్ సెలబ్రిటీస్ అవుతున్నారు, తెలుసుకో. సోషల్ మీడియా మిమ్మల్ని ఫేమస్ చేయవచ్చు, కానీ మిమ్మల్ని బెటర్ చేసేదే మీ ఫ్యూచర్, మీ డిసిప్లిన్. ఆ సర్లే, తను అంతే అంటుంది. ఈవినింగ్ మనం చేద్దాం. రోజు అటు చూడు, రోజు తొందరగా చూడు 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 అంతే. అయ్యో, అటు చూడు అటు చూడు అటు అటే చూడు. వచ్చిందా? ఇదిగో అదిగో
అయ్యో బ్యాంక్ ఒకటి పెడుతున్నారు పెట్టే ఏం కాదు నేను లాస్ట్ టైం పెట్టా. సరే పెడతా, పెట్టు. మీరు ఏం చేస్తున్నారమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత? చదువుకుంటున్నాను. మీ పేరెంట్స్ నాకు కాల్ చేశారు. చదువుకుంటున్నారా? ఆన్లైన్లో గేమ్స్ ఆడట్లేదా? గేమ్స్ ఆడడం సరదా, కానీ దానితో పాటు డబ్బులు కూడా పోగొట్టారు. తెలుసా ఆ విషయం మీకు? అది మీ పేరెంట్స్ యొక్క కష్టం. మీరు సంపాదించారా? మరి వారి కష్టాన్ని పోగొట్టే హక్కు మీకు ఎక్కడుంది? అయినా మీరు చదువుకోవాలి. చిన్న చిన్న ఆనందాల కోసం మీ భవిష్యత్తు అధపాతాళానికి వెళ్ళిపోతుంది. భవిష్యత్తులో మనం తీసుకునే నిర్ణయం మనల్ని మంచిగా నిలబెట్టాలి. అటువంటి ఆచరణ మన తల్లిదండ్రులకి మనం ఇచ్చే బహుమతి. ఇక నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రద్ధగా చదువుకోవాలి. చదువుకుంటారా? మంచిగా చదువుకోండి. Dear students, today our topic is what do you want to become in your life? Let me hear from you. Ma'am, I want to become a doctor. Good. I want to become an engineer, ma'am. Very good. Ma'am, I want to become an air hostess. Marvelous. Ma'am, I want to become a pilot. Wonderful. Ma'am, I want to become a scientist in NASA. Good. Lasya, what about you? I wanted to become an IAS officer, ma'am. నీకు తెలుసా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే రోజుకి 18 గంటలు దగ్గరగా కష్టపడాలి. తెలుసు. అరే నేను రోజు పొద్దున్నే లెగవాలంటే నాకు కష్టం. అదే రోజుకి 6 గంటలే పడుకోవాలంటే నా పని అయిపోయినట్టే. ఇంకా టీచర్, మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఎలాంటి సమస్యలు లేవని, ఫోను, నెట్ అన్ని సదుపాయాలు ఉన్నాయని, నేను ట్యూషన్కి వెళ్ళడం వల్లే ఇంత మంచి మార్కులు వచ్చినాయని మీరందరూ అనుకుంటున్నారు కదా. కానీ మీరందరూ అనుకున్నట్టు లేదు నా జీవితం. నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా అమ్మ అందరిలో చాటింగ్ చేసుకుంది. మా నాన్న ఉదయాన్నే 5 గంటలకు లేచి మున్సిపాలిటీ చెత్త ఏరడానికి వెళ్తారు. మాది చిన్న గది. మా అమ్మ ఉదయాన్నే 3 గంటలకి నిద్ర లేచి ఇంట్లో పని చేసుకుంటుంది. ఆవిడ తిరిగేటప్పుడు నిలబడే ఆ పట్టిక చెప్పుడే నాకు అలారం. అలా నా రోజు మొదలవుతుంది. మా నాన్న మున్సిపాలిటీ చెత్త ఏరడానికి వెళ్ళినప్పుడు ఆయనకు దొరికిన మంచి పుస్తకాలు, న్యూస్ పేపర్స్ అన్నీ నా కోసం తీసుకుని వస్తారు. అలా చదివి నేను పెంచుకున్నదే ఈ జనరల్ నాలెడ్జ్. అలా నాకు మార్కులు వస్తున్నాయి. వాళ్ళు ఉదయాన్నే లేచి ఏ రాత్రికి వస్తారో తెలియదు, కానీ వాళ్ళు పరుగుల వెనక ఉన్న లక్ష్యం మాత్రం నన్ను గొప్పదాన్ని చేయాలని. వాళ్ళు ఆ లక్ష్యం తెలిసినప్పుడు నేను ఎందుకు బాధపడాలి? వాళ్ళు నా కోసం టైం స్పెండ్ చేయట్లేదని కానీ, లేదా వాళ్ళు నాతో ఉండట్లేదని కానీ నేను బాధపడను. అలాగే కోపం కూడా రాదు నాకు. ఎందుకంటే అందుకే మీరు హేళన చేసిన, అవమానించిన, నవ్విన నా లక్ష్యం ముందు ఇవన్నీ చాలా చిన్నగా కనపడతాయి. అందుకే టీచర్ నేను ఇవి పెద్దగా ఏం పట్టించుకోను. లాస్యా, చిన్నదానివి అయినా నీ ఆలోచనలు, నీ పరిజ్ఞానం ఎంతో గొప్పగా ఉన్నాయి. నవ్ జోహాన్, యువర్ టర్న్. Why are you so silent? Don't you understand the question? I understood the question, ma'am. I want to become a happy person. నీకు నా క్వశ్చన్ అర్థం కాలేదు అనుకుంటా. అర్థమైంది మ్యామ్. మనం ఏం పనులు చేస్తే హ్యాపీగా ఉంటామో అదే పనులు చేస్తే హ్యాపీగా బ్రతికేస్తాం మ్యామ్. సో ఐ వాంట్ టు బికమ్ హ్యాపీ పర్సన్. బాగా చెప్పావు జోహాన్. మనం చేసే పని చిన్నదైనా సరే ఇష్టంగా చేస్తే అందులో ఆనందం ఉంటుంది. అమ్మ కానీ నాన్న కానీ ఏదైనా పని చెప్పినప్పుడు చిరాకు పడకుండా ఇష్టంగా చేస్తే అందులో ఆనందం ఉంటుంది. తీసుకోవడంలోనే కాదు, ఇవ్వడంలో కూడా ఆనందం ఉంటుంది. కాబట్టి ఆనందాన్ని ఇతరులకు పంచిపెట్టండి. మామ్ మామ్ ఏంటి మోక్షి? నేను ఇవాళ స్కూల్లో నేను చాలా బిజీగా ఉన్నాను. నాకు చాలా పనులు ఉన్నాయి. మీషోలో షాపింగ్ చేయాలి. ప్లీజ్ వెళ్ళి డాడీకి చెప్పు.
ప్లీజ్ మామ్. ఏంటి మోక్షి చెప్తే? వెళ్ళి డాడీకి చెప్పు. డాడీ డాడీ ఇవాళ స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మోక్షి, అను ఎక్కడున్నారు? చూడండి, మీకు ఆన్లైన్లో క్రిస్మస్ డ్రెస్సెస్ తీసుకున్నాను. ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎందుకు అలా డల్గా ఉన్నారు? నచ్చలేదా? చూడండి, మీరైనా చెప్పండి. ఇట్స్ బెటర్. షాపింగ్కి వెళ్ళే టైం ఎక్కడ ఉంది? చాలా మంచి పని చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా షాపింగ్ చేస్తున్నారు. మీరేమో మమ్మల్ని బయటికే తీసుకెళ్లరు. అన్నీ ఆన్లైన్లోనే సరిపెడుతున్నారు. ఓ అను బేబీ, అలా అనుకున్నానా? యూఆర్ సో బిజీ. మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. అన్నయ్య, నువ్వు బాధపడకు. నువ్వు సో ఇంటెలిజెంట్, చాలా బాగా చదువుతావు. మా అన్నయ్య మంచి అన్నయ్య. మామ్ డాడీ నేను చెప్పేది వినరు, మాట్లాడు. అప్పుడు వాళ్ళు చెప్పేది నేను ఎందుకు వినాలి? ఇంకా పోయి నేను వినేదే లేదు. మోక్షి, ఇలా రా. ఈ మధ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు? ఇంతకు ముందులా లేవు. మామ్ డాడీకి నేను చెప్తే వినే టైమే లేదు. అప్పుడు వాళ్ళ మాట నేనెందుకు వినాలి? తప్పు నాన్న, అర్థం చేసుకోకపోవటం కాదు. వారికి సమయం లేక, వారు కష్టపడి పనిచేస్తుంది మీకు భవిష్యత్తునివ్వడానికే కదా. వారి ప్రతి ఆలోచనలో, వారి ప్రతి పనిలో మీరే ఉంటారు. ఈ సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమకు మించింది లేదు. వారి ప్రేమలో స్వార్థం లేదు, ఫలితాన్ని ఆశించరు. ఓకేనన్నా? వారి మాట తప్పకుండా వినాలి. సరేనానమ్మా. చూశారుగా, ఇప్పుడైనా అర్థమైందా? సరస్వతి విషయానికి వస్తే తోటి వారికి సహాయం చేయాలనే ఆలోచన, మోక్ష బ్లెస్సీ వాళ్ళ విషయంలో పెద్దవాళ్ళని గౌరవించాలి, వినయ విధేయతలతో ఉండాలని, కీర్తన రోసి వాళ్ళ విషయంలో తల్లిదండ్రుల కష్టానికి విలువనివ్వాలని, ఇంకా మన లాస్య విషయానికి వస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన లక్ష్యాన్ని పట్టుదలతో సాధించాలి అనే విషయాలన్నీ మనకి ఈ సందేశంలో తెలుస్తాయి. సరే, అన్నీ తయారైనాయిగా? క్రిస్మస్ క్రిబ్ని అలంకరిద్దామా? వెళ్దాం పదండి. మ్యామ్, ఈ జ్ఞానులు ఏంజల్ ఎవరు మ్యామ్? ఏంజల్ ఎవరంటే, హ్యాపీ మార్నింగ్ సిస్టర్. హ్యాపీ మార్నింగ్ చిల్డ్రన్. సార్, యు ఆల్ ఆర్ సో బిజీ. ఎస్ సిస్టర్. ఏంజల్ ఎవరని అడిగారు కదా. ఇంకెవరు? ఏంజల్ అంటే మీ తల్లిదండ్రులు, టీచర్స్, మనకు సహాయపడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంజల్ లాంటి వాళ్ళే. ఎందుకంటే మనల్ని అన్ని ఆపద నుంచి కాపాడుతూ, ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే తప్పు అని చెప్పి మీకు అన్ని మంచి చెడు గురించి నేర్పిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీకు దేవదూత లాంటి వాళ్ళే. అలానా సిస్టర్? మరి స్టార్ దేనికి చిహ్నం? పార్దు, మంచి ప్రశ్న వేశావు. 2000 సంవత్సరాల క్రితం ఈ ధ్రువతార అంటే ఈ స్టార్ అని మనం చెప్పుకుంటున్నాం కదా, ఆ స్టార్ చాలామంది జీవితాల్లో వెలుగుని నింపింది. ఆ యేసుప్రభు జన్మస్థలాన్ని కనుగొనటానికి మార్గదర్శకమైంది. ఆనాడు 3 జ్ఞానులు వేరువేరు రాజ్యాల నుంచి వచ్చి ఆ ధ్రువతారను అనుసరించి ఆ బాలయేసుని కనుగొని అతన్ని ఆరాధించి, పూజించి, కానుకలు సమర్పించి వారు వెలుగుతో నింపబడి వెళ్ళారు. అలానే ఈ ప్రాంతంలో మన స్కూల్ ఒక స్టార్ లాగా నిలిచింది. అందుకే మీ పేరెంట్స్ అందరూ మన స్కూల్ని ఎంచుకొని మిమ్మల్ని ఈ స్కూల్లో జాయిన్ చేశారు. మీరు జ్ఞానంతో నింపబడి మీ జీవితాన్ని వెలుగులో నింపబడటానికి మీరు అనేక విషయాలు ఇక్కడ తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. మరి షెపర్డ్ సిస్టర్? షెపర్డ్స్ ఆ నిశ్శబ్ద రాత్రిలో దేవదూత వర్తమానం వినగానే వారు వెంటనే విశ్వసించి, నమ్మి, వారు బయటకు వచ్చి ప్రజలందరికీ లోకరక్షకుడు జన్మించాడని చాటి చెప్పి, అక్కడి నుంచి మళ్ళీ ఆ పశువుల పాకలో ఉన్న యేసుప్రభుని కనుగొని
పూజించి ఆరాధించి వారికున్న ఆ గొర్రెలని వారు కానుకగా సమర్పించారు. అట్లానే మీరు మన స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడా ఆ షెపర్డ్స్ లాంటి వాళ్ళే. ఎందుకంటే మీరు కూడా అంతే ఇన్నోసెంట్గా అంతే సాధారణంగా ఉంటారు కాబట్టి చెప్పిన ప్రతి విషయాన్ని గ్రహించి మీరు నేర్చుకున్న విషయాలను ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్కి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు నేర్చుకున్న ప్రతిదీ కూడా స్కూల్లో నేర్చుకున్న ప్రతి విషయాన్ని మీరు మర్చిపోకుండా గుర్తుంచుకొని రేపు మీరు ఎదిగే టైంలో సమాజానికి తోడ్పడాలని చెప్పి మీకు ఇది సూచిస్తుంది. సిస్టర్, మరి క్రిస్మస్ ట్రీ మనకేం తెలియజేస్తుంది? క్రిస్మస్ ట్రీని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? చాలా ఎత్తుగా చాలా బలంగా ఉంది అనిపిస్తుంది కదా. అవును, కరెక్టే. కానీ దాని యొక్క రూట్స్ వల్ల అది చాలా ఎత్తుగా బలంగా కనిపిస్తూ ఉంటుంది. అది ఎంత ఎత్తుగా పెరిగితే అది అంత బలంగా దాని యొక్క రూట్స్ అనేవి భూమిని ఆక్రమించుకుంటూ ఉంటాయి. అలానే మన జీవితంలో కూడా మనం కూడా విలువలు అనే వాటిని అంతర్గతంగా వాటిని మనం అలవర్చుకోవాలి. బయట మనం ఎంత బలంగా మనకి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే విలువలు లేనప్పుడు ఎవరు మనల్ని అప్రోచ్ అవ్వరు, మనల్ని ఏది అడగరు. సో మనకి అంతర్గతంగా ఆ విలువలు అనేవి చాలా ముఖ్యం. క్రమశిక్షణ, వినయము, విధేయత, ప్రేమ, సేవ, న్యాయం అనేవి చాలా ముఖ్యం. సో వీటిని మనం అలవర్చుకున్నప్పుడు మనం కూడా చాలా బలంగా ఎదుటి వ్యక్తికి కనిపిస్తాం. కాబట్టి మన జీవితంలో మనం ఎంత ఎదిగినా సరే మనకి ఆ విలువలు అనేది చాలా ఇంపార్టెంట్. మన రూట్స్ని మనం మర్చిపోకూడదు. మన రూట్స్ని మనం బలంగా వాటిని కింద అంతర్గతంగా వాటిని బలం చేసుకోవడంలో మనం ఎప్పుడు కూడా మన యొక్క సహనాన్ని కోల్పోకూడదు. మరి ఇవన్నీ కలిసిన క్రిప్ ఏం చెప్తుంది సిస్టర్? ఆ దేవాతి దేవుడే మానవ స్వరూపం దాల్చి ఈ పశువుల పాకలో జన్మించారు. ఆయన జన్మించిన రాత్రి సకల సృష్టి, ప్రాణికోటి అందరూ కూడా ఆ యేసు ప్రభువుని దర్శించి పూజించి ఆరాధించారు. ఎంత గొప్ప విషయం! ఈ పశువుల పాక మనకు పేద ధనిక అనే తారతమ్యం లేకుండా సమాజానికి సేవ చేయాలని, ప్రేమను తోటివారికి పంచాలని, మానవతా విలువలను అలవర్చుకోవాలని తెలియజేస్తుంది. స్టూడెంట్స్, ఇదే క్రిస్మస్ ఇచ్చే గొప్ప సందేశం మనందరికీ. ఈ క్రిస్మస్ మీ అందరి కుటుంబాలలో శాంతి, సమాధానము, ప్రేమ, క్షమాపణ, వెలుగు నింపాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. Church bells ringing, it's Christmas time, and I hear children singing, well it must be Christmas time. Love fire's burning and we're feeling alright. Christmas is coming, be happy tonight. The snow is falling.